నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ క్షేత్రం ధర్మపురి. జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ దివ్య క్షేత్ర వైభవమేమిటో నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ధర్మపురి నరసింహస్వామి క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1018వ సంవత్సరంలో ఈ క్షేత్రం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. వైదిక శాస్త్ర కోవిదులు, ప్రసిద్ధ సంస్కృత పండితులకు నిలయంగా ఈ క్షేత్రం బాసిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ క్షేత్రం ధర్మపురి. గోదావరి నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా యోగాసీనుడై స్వయంభూ సాలగ్రామ విగ్రహంగా వెలసి యోగానంద నారసింహునిగా సమస్త భక్తుల అభిష్టాలను నెరవేర్చుతున్నారు. ధర్మవర్మ మహారాజు ధర్మవర్తనుడై ఈ క్షేత్రాన్ని పాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరొచ్చిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్నట్టుండే ఈ ధర్మపురి క్షేత్రం ఓ ప్రశాంతమైన సుందర క్షేత్రం. అలనాటి కట్టడాలు, శిల్పకళా రీతులు ఇక్కడ ఏమూల చూసినా దర్శనమిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1018వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించినట్లు తెలుస్తోంది. ధర్మపురిలో గోదావరి నది దక్షిణాభిముఖి. అందువల్ల అనాదిగా ఈ తీర్థానికి అత్యధిక ప్రాధాన్యత వచ్చిందని చెబుతారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ధర్మపురి గోదావరిలో స్నానం చేసే భక్తులు గంగా గంగేతియో బ్రుయాత్ యోజనానం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అంటూ భక్తితో మంత్రాన్ని పఠిస్తారు. పూర్వం ఈ నదిలో ఋషులు, దేవతలు తపస్సు చేశారని చెబుతారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీదేవతల మూర్తి రూపాలతో ఉన్న ఆలయ గోపురం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. ఆలయ గోపురాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన ప్రాంగణంలో దేవీదేవతల ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రధాన గోపురానికి నిటారుగా ముందుకు వెళితే యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ప్రధానాలయం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకారాలపై మనోహరమైన శిల్ప సంపద భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తరిస్తారు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని స్మరిస్తూ అనంతమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తూ పునీతులవుతారు. స్వామివారికి తమ కోర్కెలు నివేదించుకుని అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు. గర్భాలయంలో స్వామివారి అర్చనాది కార్యక్రమాలన్నీ భక్తులను అనంతమైన లోకాలకు తీసుకువెళ్లి మానసిక ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. దక్షిణాభిముఖిగా గోదావరి ఈ క్షేత్రాన్ని పవిత్రంగా మలిచింది. ఇటు తీర్థము త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. మనను పుట్టించి మన తలరాతలు రచించినటువంటి బ్రహ్మదేవుడు ఎక్కడ ఆగుపించరు. లక్ష్మీనరసింహస్వామి వారి మహామండపంలో సుమారు 8 అడుగుల బ్రహ్మదేవుడు కొలువై ఉన్నారు. దశావతారాలు నారసింహావతారం చాలా గొప్పనైనటువంటి అవతారము. సుమారు 1400 సంవత్సరాల క్రితము ధర్మవర్మరాజు తపస్సు చేత ప్రహ్లాదుని రక్షించడానికి కొరకై
ఈ క్షేత్రంలో స్వయంభువై సాలగ్రామ శిలగా లక్ష్మీనరసింహుడు కొలువై ఉన్నారు. ఆయనను దర్శించడము, అర్చించడము ద్వారా ఇతరులకు చేయుత్తనిచ్చేటువంటి శక్తిని, ఐశ్వర్యాన్ని పొందే భాగ్యాన్ని పొందుతున్నారు భగవద్బంధువులు. కుజదోష నివారణకు, శనిదోష నివారణకు ఈ క్షేత్రంలో హోమము ద్వారా, కళ్యాణం ద్వారా ఉన్నటువంటి అరిష్టాలను కూడా నివారించుకోవడానికి ఒక మార్గంగా తెలియజేస్తూ చాలామంది ఇటు హోమము, కళ్యాణం ద్వారా కళ్యాణాన్ని, శుభాన్ని పొందినటువంటి చరిత్ర ఎంతో ఉంది ఈ క్షేత్రానికి. స్వామివారికి ప్రతినిత్యం పంచామృతములతో అభిషేకం నిర్వహించబడుతుంది. అదేవిధంగా నిత్య సేవ, వేదపారాయణము, ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో నిర్వహించబడతాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మరెన్నో ప్రసిద్ధ ఆలయాలున్నాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం, ఉగ్ర నరసింహస్వామి ఆలయం, గోపాలకృష్ణుని మందిరం భక్తులకు దర్శనమిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయాల్లో నిజంగా దేవదేవుళ్ళు కొలువై ఉన్నారా అన్నంత వైభవంగా ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరంగా ఉన్న ఈ ఆలయంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి సదా భక్తుల్ని రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ భక్తితో ప్రణమిల్లి తమ కోర్కెలు నివేదించుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అతి సమీపంలో ఉన్న మరో ప్రసిద్ధాలయం రామలింగేశ్వర స్వామి ఆలయం. జైన సాంప్రదాయం ప్రకారం నిర్మించిన ఈ ఆలయం పూర్వం జైనాలయంగా ప్రసిద్ధిగాంచిందని చెబుతారు. ఈ ఆలయంలో కొలువయున్న రామలింగేశ్వర స్వామి కోరిన వరాలనిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. ధర్మపురిలో ఉన్న ఆలయాలన్నిటిలోనూ పురాతనమైందిగా చెప్పబడుతున్న ఈ ఆలయ నిర్మాణం జైనాలయాల ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిదని చెప్పబడుతున్నప్పటికీ అంతకు పూర్వం నుంచే ఉండుండొచ్చని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు ముందుగా కాశీ విశ్వేశ్వర లింగం దర్శనమిస్తుంది. ధర్మపురిలో ఉన్న శివలింగాలలోకెల్లా పెద్దదిగా ఉన్న ఈ శివలింగ దర్శన భాగ్యంతోనే సర్వ పాపాలు నశించిపోతాయని భక్తులు చెబుతారు. ఇదే శివలింగం సమీపంలో ఇతర దేవీదేవతల శిలాప్రతిమలు మనోహరంగా దర్శనమిస్తాయి. గర్భాలయంలో రామలింగేశ్వర లింగం దర్శనమిస్తుంది. సాక్షాత్తు శ్రీరాముడు ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని, ఆ కారణంగానే ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి నొందాడని చెబుతారు. గర్భాలయంలోని శివలింగం జలస్థం కావడానికి ఒక గుంటలో ఉన్నట్టుంటుంది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు పునర్జన్మ ఉండదని చెబుతారు. అలాగే ఇక్కడ స్వామి కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. నిత్యము అర్చనలు, అభిషేకాలు జరిగే ఈ ఆలయంలో సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడా అన్న అనుభూతిని కలిగిస్తుంది. అతి పురాతనమైన ఈ ఆలయంలో ఇతర దేవీదేవతల శిలాప్రతిమలు కూడా దర్శనమిచ్చి భక్తులకు మానసికానందాన్నిస్తాయి. గోదావరి నదీమతల్లి ఒడ్డున భక్తులకు దత్తాత్రేయుని ఆలయం దర్శనమిస్తుంది. మానసిక ప్రశాంతతకు వేదికలా ఉన్న ఈ ఆలయంలో కొలువై ఉన్న దత్తాత్రేయుని పాలరాతి విగ్రహం భక్తుల మనస్సును ఆనంద పారవస్యంలో ముంచుతుంది. ఇదే ఆలయానికి సమీపంలో రామాలయం, హనుమంతుని ఆలయం, ఇతర దేవీదేవతల ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో సత్యవతి మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో సత్యవతి మాత, చిత్రాంగుడు, ధర్మాంగుడి శిలాప్రతిమలు దర్శనమిస్తాయి. ఇదే ఆలయంలో ఇసుక స్తంభం కూడా దర్శనమిస్తుంది. సత్యవతి దేవాలయం నరసింహాలయమే. ఆ ఆలయ గర్భం నుండి కప్పును చీల్చుకుని వెళ్లి ఆకాశంలో ఎత్తుగా నిలిచిన శిలాస్తంభం సత్యవతి నిలిపిన ఇసుక స్తంభమని చెప్పుకోవటం వల్ల ఈ ఆలయానికి సత్యవతి ఆలయమని పేరొచ్చింది. సత్యవతి ఆలయంలో
సత్యవతీ మాతను దర్శించుకున్న భక్తులు ఇక్కడకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లి రాజేశ్వరాలయానికి చేరుకుంటారు. అతి ప్రాచీనమైన ఈ ఆలయంలో రాజేశ్వర స్వామి లింగరూపంలో దర్శనమిస్తారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి జరిగే సేవలు భక్తులకు నయనానందకరం. పల్లకి వాహనుడైన స్వామి ఇక్కడ అంగరంగ వైభవంగా దర్శనమిస్తారు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ. పూర్వకాలం నాటి మనోహరమైన కట్టడాలను, సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చే దివ్యక్షేత్రం ధర్మపురి. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువయున్న ఈ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. నరసింహుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.